లేదే, వాటర్ చాలా కూల్ గా ఉంటుంది. నా మాట విను. నో, నేను ఛాలెంజ్ చేస్తే గెలిచే తీరాలి. ఏం బావా, ఎవరు దొరక గజ్జలు నువ్వే కట్టుకుంటున్నావా? నా ప్రైస్ దొరికిందిరా. నిజంగానా? ఇక నుంచి మేము ప్రశాంతంగా బతకొచ్చురా బాబు. హలో, బోటికి ఒకరు తక్కువ అవుతున్నారు, ఎవరైనా వస్తారా? కళ కాదు, నిజం. ఆహా, కృష్ణ, తులాభారం సినిమాలో ఎన్టీఆర్ టైప్ లో పడుకున్నారా? నిన్ను కాపాడడానికి టైటానిక్ క్లైమాక్స్ లెవెల్ లో కష్టపడ్డాం. నువ్వు మరి చిత్తకార్త లెవెల్లో వెళ్తున్నావు. ఇదే రేంజ్ లో వెళ్ళావు అనుకో, చిత్తడైపోతావు. సరే, అమ్మాయిని చూసావు, ఆమె ఎవరు, పేరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమి తెలుసుకోకుండా ఫస్ట్ రీల్లోనే సాంగు. ఒరిజినల్ మన్మథుణ్ణి పరమేశ్వరుడు ఒక్కసారి కాల్ చేశాడు. బట్ మిస్టర్ రుద్రమూర్తి, మీ అబ్బా కలియుగ పరమేశ్వరులా మారి రోజుకో 10 మంది మన్మథుల్ని కాల్చుకు తింటున్నాడు. బాబు కృష్ణ, మీ నాన్న ఊళ్ళో ఆడుతున్న రుద్రతాండవం ఊటీకి వచ్చిన ఆ షాపులో ఆడేటి చేయకు నాయనా. నీ పేరేంటి? శివ. నీ పేరేంటమ్మా? మల్లిక రాజగోపాల్. అతని పేరు శివ. రాజగోపాల్ ఎవరు? మీ నాన్నగారా? అవును. ఏ, ఆయన రాలేదా? అది మా నాన్నగారికి తెలియకుండా వచ్చాము. ఈ దొంగ పెళ్లికి సహాయం చేయడానికి ఇంతమంది వచ్చారు. ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు తీసుకోవడం ఏంటి? మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి వాడు ప్రాణాలు కూడా ఇస్తారు. అదంతా మీకు ఎందుకు సార్? సంతకం పెట్టి పెళ్లి చేసేయండి సార్. 10:30 తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. దుర్ముహూర్తం 10:30 కాదు. ఈ పిల్ల ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అప్పుడే వచ్చింది. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మల్లికతో ఒంటరిగా ఏం మాట్లాడతారా? ఏవైనా మాట్లాడే. 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. కన్నవాళ్ళనే కాదని వచ్చేసింది. ఈయన చెబితే వింటుందా? సారా అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఎలాగో ప్రాబ్లం అవుతుంది. పోలీసులు ఫోన్ చేద్దాం. ఏ ధైర్యంతో ఇల్లు వదిలొచ్చావు? కట్టుబట్టలతో వచ్చే నేను కాపాడుతానని చెప్పాడు. మరి నగలన్నీ అతను చేయించాడా? లేదు, నాన్నగారు నా పెళ్లి కోసం చేయించిన నగలు సరివి. కన్న తండ్రి అక్కర్లేదు, కానీ ఆయన చేయించిన నగలు కావాలి, అంతేనా? సరే, అది వదిలే. మిస్టర్ శివ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఏంటమ్మా ఇది? కట్టుకున్న దాన్ని పోషించలేని వాడిని నమ్మి కన్నవాళ్లనే వదిలేసి వచ్చావే. ఎంతో పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నాన్న సంతోషంతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది 3 పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్లేనని. ఎవ్వరూ సవ్యంగా ఉండలేదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. కొందరు బెచ్చమెత్తుకోవటం కూడా నా కళ్ళారా చూశాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ పాపానికి నేను కారణం కాకూడదని. 1-2 పెళ్లిళ్ళు పెద్దల సమక్షంలో జరుగుతాయి. అవి సవ్యంగానే ఉంటాయి. అది చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. చూడమ్మా, పెద్దల ఆశీర్వాదంతో జరిగే పెళ్లి స్వర్గం, మిగతాదంతా నరకం. ఇదంతా ఒక ఆఫీసర్గా కాదు, ఓ తండ్రిగా చెప్తున్నాను. సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ వెనక వైపుగా వెళ్ళు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తిన్నగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. జరిగింది చెప్పు.
వాళ్ళు ఒప్పుకుంటే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను. లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. గోపాల్, సార్ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. చివరి నిమిషంలో నా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్ సార్. మల్లికేష్ సార్, జ్ఞానోదయం అయింది, వెళ్ళిపోయింది. జ్ఞానోదయమా? ఇక్కడ ఏమన్నా బోధి వృక్షం ఉందా? వెళ్ళేటప్పుడు వచ్చిన జ్ఞానం వచ్చేటప్పుడు లేదా? కాదు, నా మాటలు బాగా తలకెక్కే. ఈ పాటికి ఇంటికి కూడా చేరుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ట్రూగా లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఆటగా ఉందా? ఏంటయ్యా ట్రూ లవ్? ఏంటి ట్రూ లవ్? నీ గురించి 2 ముక్కలు చెప్పగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇంకా ఇక్కడే ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇతనికి ఇదే పని అయిపోయిందిరా. ఇలాగే పోయిన వారు సుబ్బారావు పెళ్లి కూడా అనుకుంటాడు. ఇతన్ని ఊరికే వదలకూడదురా. రేయ్, ఏంటి వాగుతున్నావ్? ఏంటి వాగుతున్నావ్? నేను అందరిలాంటి వాడిని కాదు. రేయ్, నీలాంటి వెధవలు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారంటే? సార్, 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి తీసుకొస్తే ఈయనేవో మాయమాటలు చెప్పి పంపించేశాడు సార్. సరే, ఎక్కడుందో పట్టుకుని ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా, నేను చూసుకుంటా. ఇదేం రాగం? తోడి రాగం. మాయరాగం. ఇది మైనరా మేజరా? మైనర్. నీ మొహం మేజర్. టెలిఫోన్ బిల్ నవ్వుతున్నారు కదా. భవన్ చంద్రకి ఇన్స్పిరేషన్. అవును బావా, ఇది లోకల్ అది ఎస్టిడి. టెలిఫోన్ ఎంతసేపటి నుంచి రింగ్ అవుతుంది? ఏంట్రా బాసు, టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు, అమ్మాయిలు నవ్వుతున్నారు. నవ్వండి నవ్వండి, సూపర్ గా ఉంది. కోతుల్లారా, కొంచెం నవ్వడం ఆపుతారా? హనుమంతుని ముందు కుప్పు గంతులా? నేను నవ్వానంటే ఎలా ఉంటుందో తెలుసా? హలో, నీలాంబరి మ్యూజికల్స్. హలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలి. ఆ. మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అన్నిట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంటనే పంపిస్తారు మేడం. బాయ్స్, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట, మీరు వెంటనే బయలుదేరండి. అందాలాడ బొమ్మ మాతో వస్తావ ముద్దు గుమ్మ. ఈ బొమ్మ మొగదా ఆడదా? మొగదరి. ఆడదాన్ని తెలుగునా? మరి ఇలాంటి డ్రెస్ చేసాం పాపా? నా డ్రెస్ నా ఇష్టం. నీకిష్టం, కానీ అది మాకు కష్టం. నువ్వు టైట్ చేసావు అనుకో, మేము లూజ్ అయిపోతాం. లూజ్ అని తెలుస్తూనే ఉంది. నువ్వు వచ్చి టైట్ చేస్తావా? రే కృష్ణ, లేడీస్ ని టీచ్ చేస్తున్నాడు. అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా? రండి. మిసెస్ రాధా రాజశేఖర్. నేను తప్పేమనలేదే, మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము. బాబీలోనా? అంటే సాగర కన్య వస్తుందేమోరా. బాబిలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా. ఏంటి మిసెస్ రాజశేఖర్ ఎంత టెన్షన్ ఆ, పడుతున్నారు? మిస్సెస్ కాదు, మిస్. అయ్యో. మరి రాజశేఖర్ అంటే? ఏ, అది మా నాన్నగారి పేరు కాకూడదా? అయ్యి మీకు పెళ్లి కాలేదా? కాలేదు, దానికి ఏంటి ఇప్పుడు? అవును, మీరంతా ఎవరు? మేము నీలాంబరి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం. మీరు రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా? ఆల్మోస్ట్ అన్నిటినీ. గాయత్రి, పోయింది, అంతా అయిపోయింది. మనం పోరాడిందంతా వృధా అయిపోయింది. మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది. అలాగా? ఎవరొచ్చారు? ఎక్కడ రిపేర్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో. స్టూపిడ్. ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది? సిగ్గుపడుతున్న వైలెన్ కాదు, నడు. వైలెన్ నడుము ఎక్కడుందిరా? నడు బాబీకి ఉందిగా, అలా చూడు. ఐఎమ్ సారీ తబలా మేడం. రై, రండ్రా. ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు. మన బాస్ చెప్పాడు కదా, డ్యూటీ ఫస్ట్, లూటీ నెక్స్ట్. హే, ఇతను మనతో బోట్ లో వచ్చాడు కదా? అవునే. గిటార్ డమాల్. నేను చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను. నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా. ధైర్యం తెచ్చుకోరా. వచ్చిందిరా, ధైర్యం వచ్చింది. సారీ, మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాలేదు, చేతులు వాలేదు, అందుకే గిటార్ పగలగొట్టాను. పర్వాలేదు, ఇక మీదట కావాలని పగలకొట్టండి. ఎస్, ఇలా చూడండి, మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్. దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం. కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు. వీడితో మేము ఎలా విన్ చేయగలం? మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి.
ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి. అరే రే రే, ఇది నా అదృష్టం అండి. ఎక్కడ రా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ? వదలండి, నన్ను వదలండి. అమ్మాయి ఒక మాట ఉంది, నువ్వు ఆవేశపడిపోకు. నువ్వు ఆవేశపడిపోయి వీటన్నిటిని పగలు కొట్టేసావు అనుకో, ఏమవుతుంది? కొత్తగా కొంటారా? కొత్తగా కొన్నారనుకో 10 సంవత్సరాల పాటు టైం వాటిని వాయిస్తుంటారు. నువ్వు ఈ పక్కకి రాలేవు. సారీ అండి, నేను రిపేర్ చేయక తప్పదు. అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను. హలో, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం? కుదరదని చెప్పి మర్యాదగా. హలో, ఓల్డ్ అనేది పనికి రాదు మ్యాన్. ఏంటి పాతదంటే మీకు అంత లోకం అయిపోయిందా? మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, మనం దాన్ని ట్యూన్ చేయాలి. అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారదలండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి, అవి కరుస్తాయి. కానీ పాత చెప్పులు కరవ్వండి, స్మూత్ గా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పాతవి పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే. పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా? కమ్ ఆన్ గర్ల్స్. అయ్యో, ఏం కృష్ణ, మీకు పాతవంటే బాగా ఇష్టమా? ఏంటంటే అలా అడుగుతారు? ఆడి ఇవాళ పేపర్ రేపు చదువుతాడు. ఆడి పాత అంటే ప్రాణం. కృష్ణ, మీదొక అరుదైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం. మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను. ఎన్నాళ్ళకి దొరికారో. మేడం, ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో అయిపోయిట్టున్నాడరా. సంగీతమే జీవితం అనుకుంటున్నా నన్ను దారి మార్చావు కృష్ణ. బాయ్స్, దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదూ. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసావు. చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతురాలు. నువ్వు కొరమిది కోసం ఎరవేస్తే సిమంగలమే వచ్చి పడిందిరా. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతిలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములో పడిందిరా బాబు. ఆల్ ద బెస్ట్ రా బావా. గౌరవం మీరిచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తను ఎలా దారి ఈ ముద్దు రాధ మన మాట వినదు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. నో నో కాంప్రమైజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తను ఏమని పిలిచారు? గాయత్రి అని. గాయత్రి, అక్కడ నేను రిపేర్ చేస్తానని చెప్పడం కంటే నాకు వేరే దారి లేదు. బట్ బట్ మీ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి, మీకోసం నేనే వచ్చి స్పెషల్ గా రిపేర్ చేసి పెడతాను. హలో గర్ల్. రే రే రే, ఎందుకులా తిట్టాలనుకునే వాళ్ళు ఆపుతారు. మీరు తిట్టండి, గట్టిగా తిట్టండి, కొంచెం తిరిగి చూసి తిట్టండి, నా కళ్ళలోకి చూసి తిట్టండి. అది వీలు కాలేదంటే నా మొహం చూసి తిట్టండి. హలో, తిట్టండి. అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగా చేసినట్టున్నారు. ప్రిన్సిపల్ బాగా మెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. అర్థమైందండి, మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. చూడండి, నన్ను తిట్టాలి కదా, ఈ కార్డులో నా ఫోన్ నెంబర్ ఉంది, పట్టుకోండి. తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు. ఐ హేట్ యూ అని తిట్టచ్చు, స్టూపిడ్ అని తిట్టచ్చు, మీరేమైనా తిట్టచ్చు. మీకు మీకు హక్కు ఉందండి. మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను. తిట్టడం మర్చిపోతే గుర్తు చేయండి. మరి నేను వస్తానండి, మర్చిపోకండి. మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి కాలేజీలో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే, నా మానా నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరెవరో మాట్లాడరేంట్రా? నిజం చెప్తున్నాను, లోకంలో తిట్లు తినడం కోసం వెయిట్ చేసే మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. నిన్ను తిట్టాలంతే కదా, నేను తిట్టా? కోయిల తిట్టచ్చురా, కానీ కాకులు తిట్టకూడదు. ప్రేమించి చూడండి రా, మీకే అర్థం. బుద్ధిగా పని చేసుకోండి. హలో, నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ కృష్ణని పిలుస్తారా? కృష్ణ, నీకు మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్. ఎవరా అమ్మాయి మాట్లాడుతుంది? హలో, తెలుసండి, మీ దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు. తిట్టండి, గట్టిగా తిట్టండి, ఆశ తీరా తిట్టండి. తిట్టాలా? నిన్న నువ్వు తిట్టక తప్పదంటే తిట్టి తీరాలిగా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి నా హృదయాన్ని దోచుకున్నావు కదరా, దొంగ దొంగ. ప్రిన్సిరా,
ఆంటీ ఫోన్ పెట్టారా? చెప్పేది నీ లవర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అమ్మ నేను క్యార్ కూడా చేయటం లేదు. ఇప్పుడు లైన్ కట్ చేసావనుకో గాయత్రి కట్ అవుతుంది. గాయత్రి కావాలంటే కంటిన్యూ చేయి. ఈ పాట గురించి నువ్వేమనుకుంటున్నావు కృష్ణ? ఆత్రేయ గారు చాలా గ్రేట్ అండి. విరహ వేదన గురించి అద్భుతంగా రాశారు. ఆయనకి రాసి వెళ్ళిపోయారు. విరహంతో వేగుతున్నది మనమేగా. ఇప్పుడు కూడా చూడు, ఈ కాంపిటీషన్ కోసం ఒక వారం బెంగళూరుకు వెళ్ళాలి. తీసుకెళ్లేవన్నీ పాత ఇన్స్ట్రుమెంట్స్ కదా, వాటికి నీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. అందుకని నేను వెళ్ళి ఈ బెంగళూరు ట్రిప్ కి నువ్వు రావాలి. బెంగళూరుకి నేను రావాలా? బావా, నీ ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవడానికి బెంగళూరే కరెక్ట్. ఇమీడియట్ గా ఓకే చెప్పు. యా ఓకే. Come on, Rita, Nisha, hurry up. Hey, make it fast, yeah. Come on. ఏంటి బాబీ, కృష్ణ ఇంకా రాలేదు. ఆడవాళ్ళని ఎదురు చూసేట్టు చేయడమే మగవాళ్ళలో ఉన్న కుంటతనం కదా బాబీ? అవును మేడం. కృష్ణ, నేను ఎక్కడున్నాను? సారీ మేడం, రావడం కొంచెం లేట్ అయింది. అవును, అందరూ వచ్చేసారా? ఎవరు? అదే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? కొద్దిసేపటి ముందు వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కృష్ణ రా, బర్త్కు వెళ్దాం. ఏమిటి మ్యాన్? మేడం, మీరు భర్త అంటే గుర్తొచ్చింది. కృష్ణ మీకోసం ఎయిర్ పిల్లో తీసుకొచ్చాడు. నానా, నువ్వే ఊదివు. కృష్ణ ఊదరా. ఆ కృష్ణుడు రాధ కోసం ఫ్లూట్ ఊదాడు. నువ్వు రాధా మేడం పిల్లో ఊదావు. కంగ్రాట్స్. హలో, మనతో వీడెందుకు వస్తున్నాడే? ఇంకెందుకు, ఆ ముసలి ప్రిన్సిపాల్ లైన్ లో పెట్టుకోవటానికి పిలిచి ఉంటుంది. అతని గురించి నీకెందుకే? నాకెందుకా? వాడిని చూస్తూనే ఒళ్ళు మండిపోతుంది. కమాన్యా, మనం ఏం కాంపిటీషన్ లో గెలవడమే. Claps. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డేకి నాకెందుకు పువ్వు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. ఈ రోజు నీకు మాత్రమే బర్త్డే కాదు, హ్మ్. ఇంకొక విఐపి కూడా. ఎవరా విఐపి? మా ఇంటి కుక్క పిల్ల. ఈ పువ్వు ఇక్కడ పెట్టినా? ఓ కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? మరేంటి ఇవాళ ఏంటి? ట్యూస్డే కాదు, నీ బర్త్డే. అది వేరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాలా? మేడం, అలా అని అబద్ధం చెప్పాను. అదే అనుకున్నాను. బై ద వే, నీది ఏ ఇయర్? 73. ఓ మై గాడ్, ఏమైంది? అప్పుడు నువ్వు నాకన్నా 3 ఏళ్ళు పెద్దవాడివి. 76. మేడం, మీరు ఈ వయసులో కూడా లేతగా జాంపల్లో ఉన్నారు. 76 అనేది మీ వయసేనా? నాటి. ఓ 40. కృష్ణ ఇట్రా. హాయ్ బేబీ. దగ్గర. కమాన్. వెల్కమ్ టు అవర్ హోటల్. యు ఆర్ వెల్కమ్ టు అవర్ హోటల్. బాబీ, ఇదేమిటి బ్యాడ్ హ్యాబిట్? అడ్డమైన వాళ్ళు చేయి పట్టుకొని కిస్ చేయడం. నానా, ఈ చెయ్యి కృష్ణకి మాత్రమే సొంతం. అవును మేడం. కృష్ణప్రసాద్ రాసి వేసుకుని ఆ ముసలోడు అందరికి కిచ్చులు పెట్టేస్తున్నాడు రా. నెక్స్ట్ క్యాంటీన్ ఎవరే?
లేదురా, నా కళ్ళ ముందు గాయత్రిని ఇంకెవరూ కిస్ చేయకూడదు. నా అనుమతి లేకుండా గాలి కూడా తన్ని తాకడానికి నేను ఒప్పుకోను. నన్ను తాకే గాలి కూడా నా కృష్ణ ఊపిరి అయి ఉండాలి. ఈ కృష్ణ రాధకే సొంతం కదూ? అవును మేడం. ఇక్కడ ఫస్ట్ నైట్ అమ్మాయిలు కావాలట. రూమ్ రెడీగా ఉంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్? లవ్ చేయడం మొదలెట్టుగానే ఎన్ని ఐడియాలు వచ్చారా? థ్యాంక్ యూ ఫర్ ద ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏంటి అందరూ ఉజేలకు మారారా? అబ్బో ఇదేంటి అంత తలకి కాబడుతుంది? అబ్బా ఖర్చు. పోతున్నాడు రా, డైరెక్ట్ గా ఊటికే. కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ మేడం. ఇంకో రౌండ్ వేసేస్తాను. ఏంటి నువ్వు అనేది? అవునే, నీ సూట్ కేసుని తోసింది రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణే. నిన్ను తాకే గాలి కూడా అతని అనుమతితోనే తాకాలట. అతను నిన్నెంతగా ఆరాధిస్తున్నాడో చూసావా? గాడిద గుడ్డు. ఇది కనుక నాకు ముందే తెలుసుంటే వాడి కళ్ళ ముందే ఆ క్రిస్మస్ తాతను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఎవడే వాడు? వాడికి నాకు ఏంటి సంబంధం? ఎందుకే వాడు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణ హృదయం రిపేర్ అయిందనుకుంటానే. ఎస్, ఐ థింక్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా నా జీవితంలో ఎవరిని ప్రేమించను. వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? షట్ అప్. నువ్వు చెప్పేవాడున్నాడే, వాడిని చూస్తేనే నా కోపం వస్తుంది. ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఏమీ రానంత వరకు గొడవే లేదు. కోపం అంటూ వచ్చిందంటే దాని పర్యవసానం లవ్వే. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. జూలియట్. మేడం, ఈ పిల్లల గాలి తీసేలా? అయ్యో, అంతగానే నువ్వు నన్ను చంపి. ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా జీవం, నా ప్రాణం. కృష్ణే పాటికి నిద్రపోయి ఉంటాడు కదా? నిద్రపోయి ఉంటాడు మేడం. నించున్నావి, వచ్చి పడుకో. పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాను. మీ కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది. ఐ నో ఎవ్రీబడీ ఈస్ జెలస్. నేను నిర్ణయానికి వచ్చాను రా. ఏంట్రది? ఇది మొలతాడు. ఎవరి దగ్గర తెంపుకొచ్చావు? రే, ఈ మొలతాడికి తగ్గ నడువున్న ఓ అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నీ లైఫ్ నేను డిసైడ్ చేస్తాను రా. ఇదంతా నీ వల్లరా. నువ్వేమో గజ్జలు పట్టుకుని లవడ కోసం వెళ్తున్నావు, ఈడేమో మొలతాడు పట్టుకుని దాని నడుము కోసం వెళ్తున్నాడు. ఈ ఇద్దరు చూస్తే నేనేం పట్టుకుని నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను. రే గాయత్రి రా. రే, కృష్ణ పెద్ద లవ్ మాస్టర్ అయిపోయాడు రా. గాయత్రి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. నేనెప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలి. ఏంట్రా, మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని. చలేస్తుందా గాయత్రి? గుడ్ నైట్. మాకిది కావాల్సిందేరా, కర్మ. ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతోచలే, వడ్డీ గంచి నీళ్లు తాగినోడు మట్టిలోనే అనిపించి కారు ఎక్కినోడు. సుబ్రహ్మణ్యం గారు, కోకోకోలా మీ చాయిస్ లో నెక్స్ట్ కాల్ వచ్చింది. నమస్కారం అండి, నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నేను వెంకట్ సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమ శారీరకమైందా మానసికమైందా? పెద్ద ప్రశ్న వేశారు. ప్రేమ మానసికమైందేనండి. ప్రేమే గనక శారీరకమైందే అయితే అది ఆకర్షణ, వ్యామోహం అవుతుంది కానీ ప్రేమ కాదు. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ అంటారు. అందుకే మహాకవి ఆత్రేయ అన్నారు, నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్. నేను మీ వీరాభిమాని. చాలా సంతోషం కృష్ణ గారు. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి. మీరు లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది.
ఇంతకీ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేస్తోందా లేక వన్ వే ట్రాఫికేనా? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటండి ఇంతకీ? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ రియాక్షన్ రావడం లేదు సార్. వచ్చినా నెగిటివ్ గా ఉంటుంది. చూడు కృష్ణ, మనం ఇంకొకళ్ళని ప్రేమించడం కంటే ఇంకొకళ్ళ చేత ప్రేమించబడ్డంలోని ఆనందం ఉందయ్యా. ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. ఆమె నువ్వంటే ఇష్టపడేలా నడుచుకోవాలి. ఆకర్షణతో కాకుండా ఆరాధనతో ఆ అమ్మాయికి చేరువు కావాలి. అందుకు కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎదురు చూడాలి, తప్పదు. మళ్ళీ ఇంకో ఆత్రేయ పాట వినిపిస్తున్నాను. చూపుల కన్నా ఎదురు చూపులే కమ్మనా, నేటి కన్నా రేపే తీయనా. నా లవ్ ని వ్యక్తపరచడానికి ఫ్యాక్స్ బెటరా? మిస్టర్ కృష్ణ, ప్రేమకు రాయబారాలు లేవు, దూరభారాలు లేవయ్యా. ఒకరి కోసం ఒకరు కలలు కనకూడదు, కనలేరు కూడా. ప్రేమ అన్నది ఒక మనసు ఇంకొక మనసుతో మాట్లాడే మాట, ఒక మనసు మరొక మనసుకు వినిపించే పాట, అంతే. నా లవ్ ని వ్యక్తపరచడానికి ఓ మంచి కవిత ఏదని చెప్పారంటే మీ మేలు మర్చిపోను. ప్రేమించే ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక సంగీత దర్శకుడున్నాడు, ఒక చిత్రకారుడున్నాడు. అన్ని కళలు సంగమించేదే ప్రేమ. ప్రేమలో నువ్వు కరిగిపో, అది కవిత అవుతుంది. ప్రేమలో నువ్వు లీనమైపో, అదే గానమవుతుంది. ప్రేమ కోసం సాగిపో, అదే రాగమవుతుంది. అప్పుడు కదిలే కాలమే జీవితమవుతుంది. ప్రేమికులదే ఈ ప్రపంచం. యువత నవత ఉన్న ప్రేమికులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. ప్రేమికులదే ఈ తరం. అది మీదే కావాలి నిరంతరం. బెస్ట్ ఆఫ్ లక్. కమాన్, ప్రొసీడ్. ఎస్. హలో బేబీ. హలో. హౌ ఆర్ యు? ఫైన్. హ్యాపీ క్రిస్మస్. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. లో 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 లో. హాయ్ క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరినీ ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. ఏమిటి? హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడుతూ చెప్పండి, వాడే కృష్ణ. బావా, ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నారా? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం, మొత్తం మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అరే, నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం. నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. బావా, రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. అదే రాధా రాజశేఖర్ వస్తుందా? కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. తారుడబ్బనువ్వా. కృష్ణ, నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. అయిపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పనుగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్? వీఆర్ ఫ్రమ్ ఊటీ కాలేజ్. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. హలో. మేము కాంపిటీషన్ కి వచ్చాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ, ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజ్ వేస్తున్నాడు. అడుగు. ఎవడో మన దిక్కుమని కొడుతున్నాడు రా.
పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ ని పట్టుకుని ఇలా కొడుతున్నావు. గాయత్రి చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడు తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీశాడంటావు? నేచర్ ని తీశాడు, అది తప్ప. కొండల్ని తీశాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీసం చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం, ఇది తీసుకోండి. వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు. దీంట్లో తప్పుడు స్టిల్స్ ఇదిగో చూసారా, చూసారా మేడం? కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, Come on, దయచేసి నేను చెప్పే- ఇవ్వు. నేను నిన్ను నమ్ముతున్నాను. Are you all right? We are really sorry for it. అందరూ ఎంతో హుషారుగా ఉంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏమైంది నీకు? బాస్, మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రాబ్లమ్ గా ఉన్నాయి, కొంచెం రిపేర్ చేసిస్తారా? ఎంత డబ్బైనా పర్వాలేదు. సారీ సార్, నాకు మూడ్ లేదు. రై, నీకు మూడ్ లేకపోవచ్చురా, కానీ మాకు మూడ్ ఉందిగా మందు కొట్టడానికి. ఏదో చిల్లర వస్తుంది పదా. బాగా ట్యూన్ చేయ బాస్, గెలవాలన్న పట్టుదలతో ఉన్నాం. బాబా, మీరు పట్టుదలతో జుట్టు మీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి. అవును, అదిరిపోయి జలకిచ్చాను. గాయత్రి గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తన అన్నింటినీ చక్కగా ట్యూన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. See you girls. ఇదిగోండి సార్, కరెక్ట్ గా రిపేర్ చేశాను. డబ్బు ఇదిగోండి. మీ హెల్ప్ చాలా థ్యాంక్స్. వెల్కమ్. బావా, డైరెక్ట్ గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట కనైనా చెప్పేనేస్తాం, కలకాలం బతికేస్తా. స్టూడెంట్స్, 1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. గాయత్రి, 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 ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి? హే, ఏమి తెలియనట్టు నటించుకో. హోటల్ ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసే డబ్బు తీసుకోవడం నా కళ్ళారు చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగిలించినవే. దొంగ రాస్కల్, ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డ చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి, గాయత్రి, Shut up. నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం ప్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం ప్రతికేస్తా. పూల ఎదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓ పదే నా హృదయం, ఓ పదే నా హృదయం. సత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒకటే. బొమ్మ పురుషులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. ఏ పాట సూపర్
సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే. చచ్చా, ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట నీకే సొంతం. పెళ్లి పాడు, నువ్వు గెలవాలి. అదే నాకు కావాల్సింది. తీసుకోవే. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. నువ్వు ఈ జన్మకు మారవరా, నిజం చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావురా. పదరా పెడదాం. ఎంతవరకు జరిగిన సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో ఒక్కొక్క కాలేజీ నుంచి మీరు మీ ప్రతిభను చూపించారు. ఇందులో అద్భుతంగా పాడిన వారు ఊటీ మ్యూజిక్ కాలేజ్. వాళ్లకు శ్రీ శివబాల్ గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రథమ బహుమతి గెలుపొందిన కుమారి గాయత్రి ప్రముఖ సంగీత విమర్శకులు శ్రీ వెంకటాచలం గారి అమ్మాయి అనే విషయం చెప్పుకోదగ్గది. మీరు వెంకటాచలం గారి అమ్మాయా? ఎస్. ఐఎమ్ సారీ. ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మా కాలేజ్ గెలవాలని మీ పాట దొంగిలించి మేం పాడాం. ప్రతిభ ఉన్న వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని మీరు నిరూపించారు. ఉన్న కొద్ది టైంలోనే ముందుగా రెడీ చేసుకున్న పాట కంటే వేరే మంచి పాటను రెడీ చేసుకుని ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. నిజంగా మీరు గ్రేట్. మాతో వచ్చిన కృష్ణ మీ దగ్గర డబ్బు తీసుకుంది? అది మా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసేందుకు ఇచ్చింది. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? తొందరపడి కృష్ణను అవమానించావు. కృష్ణ లాంటి వాళ్ళు మీకు నచ్చరండి. ఉదయాన్నే పికప్, ఈవినింగ్ సెటప్, నైట్ కి ప్యాకప్. ఇలాంటి వాడు ఈ లోకంలో నువ్వే తన లోకానికి ప్రాణంగా చేశాడు. లబ్బు వాడికి ఎవరు పెట్టాక పువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ కోసం కృష్ణ ఇదంతా చేశాడంటే వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. హలో, కాంపిటీషన్ లో వాడి వల్ల నువ్వు గెలిచావు, కానీ లైఫ్ లో వాడు నీ వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే నువ్వే లైఫ్ వాడికి. వెళ్ళు, దేశంలో చాలా మంది కృష్ణులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రై చేసుకో. ఏ గాయత్రి, ఆగు. ప్రింట్ వేయండి అన్నావే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు. ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించేవే. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? కృష్ణ, ఎక్కడున్నావు? ఏ గాయత్రి, అందరూ కాంపిటీషన్ పూర్తి వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లవా? అవును, ఏనాడు లవ్ చేయడం మొదలు పెట్టాను ఆనాడే చిన్నపిల్లనయ్యాను. అయ్యో, సిగ్నల్ వేశారు, రావే. నాకు ఇంకా కృష్ణ దగ్గర నుంచి సిగ్నల్ రాలేదే. అయ్యో, ట్రైన్ కదులుతుంది, రావే వెళ్దా. రావే, ఎక్కు, ఎక్కవే, ఎక్కమంటుంటే. రావే. ఏడవకు, నువ్వు అతన్ని ఆరాధించడం మొదలు పెట్టావు కదా. కృష్ణ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. ప్లీజ్ రిలాక్స్. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటుంటే వెళ్ళవే.
కృష్ణ, నీ ముందు నుంచి అర్హత కూడా నాకు లేదు. నేను నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను తిట్టు అని అడిగావు, కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పులకి నన్ను తిట్టు. ప్లీజ్ తిట్టు, దయచేసి తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడవాళ్ల వార చూపులతో గవర్నమెంట్ లో పడిపోతారా, కానీ నువ్వు మాత్రం పడకరా కృష్ణ. తిట్టు తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏ చేద్దామని ఎలా తిట్టాలనా? బ్రూస్ లీ ప్లస్ పాయింట్ కరాటే అయితే ఆడవాళ్ళ ప్లస్ పాయింట్ కనీరా నడిస్తారు, సూపర్ గా నడిస్తారు. చెప్పరా, నువ్వు తిడతావా లేక వెళ్ళి కుటుంబాన్ని కూడా కలిపి నన్ను తిట్టమంటావా? చెప్పరా. I'm sorry. I'm really sorry. I love you, Krishna. I love you. దీపావళికి ఊరికెళ్ళాలి. ఏంటి ఊరికా? నువ్వు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే కదా, ఇక్కడే సెలబ్రేట్ చేసుకో. ఎలా? ఇది మతాబా, ఆ తర్వాత చిచ్చుబుడ్డి, ఆ తర్వాత భూచక్రం. హలో, ఇంకా ఓవర్ గా వెళ్ళావంటే తారా జువ కట్టి నిన్ను పైకి పంపిస్తాను. బీ సీరియస్. సర్లే. నేనే ఊరికే ఇంటికి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద ప్రాబ్లం అయింది. మా ఇంట్లో మనలో వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయ్యేలోగా మనమే చెప్పేద్దాం. రే కృష్ణ, నువ్వు ఇక్కడున్నావా? నీకు టెలిగ్రామ్ వచ్చిందిరా, మీ నాన్నకి ఏదో ప్రాబ్లం అంట. బయలుదేరు త్వరగా. ఏం లేదు, నువ్వేం కంగారు పడకు గాయత్రి, నేను త్వరగా వచ్చేస్తాను. టేక్ కేర్. ఏ రుద్రమూర్తి, బయటికి రా. బయటికి. నీ వల్ల బాధపడే చివరి వ్యక్తి నేనే కావాలి. వద్దు బాబు, పెళ్లి చేసుకుందామని ఆఫీస్కి అమ్మాయిని తీసుకొని వస్తే పెటాకులు తీసి పంపిస్తావా? ఏ రుద్రమూర్తి, ఈ రోజు నీ కథ ముగించిందే, ఇక్కడి నుంచి వెళ్ళాం. బయటికి రా. వదలమ్మా. చెప్పేది వచ్చి గొడవ చేస్తే భయపడతానుకున్నారా? నా సర్వీసులో ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. నాకు ఉద్యోగం చేయటం తెలుసు, ఉతికి ఆడటం తెలుసు. వదలండి. బయటికి రారా. వాళ్ళేదో తాగొచ్చి గొడవ చేస్తున్నారు, మీరు ఆవేశపడకండి. నా మాట వినన్నయ్యా, పడుకో. వీడేరా రుద్రమూర్తి కొడుకు. మీ నాన్న నా పెళ్లి చెడగొట్టాడ్రా. వాడు ఉద్యోగం చూసుకోకుండా లవర్స్ ని విడదీస్తున్నాడు. వాడిని ఇప్పుడే నరికి పోగులేస్తాను. వాడిని సపోర్ట్ చేస్తే నిన్ను నరికేస్తాను. సరే, ముందు మా నాన్నని చంపుతావు, తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న అడ్డొస్తే అతన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి నీ జీవితం నాశనం చేసుకుంటావా? సభాష్. ఓ మనిషి ప్రేమించడం మొదలెట్టాడంటే ఆ ప్రేమ తనలో దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని మేలుకొలపాలి. నువ్వు నిజంగా ప్రేమించుండుంటే అది అర్థం చేసుకుంటేవాడివి. చూడు, నీ ప్రేమ ఎందుకు విఫలమైందో కాస్త ఆలోచించుడు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నీ మొహం చూసి వదిలేస్తున్నాను. రే రుద్రమూర్తి, నీ కొడుకు వల్ల బతికిపోయావరా? కృష్ణ వచ్చాడా? రండ్రా. వాళ్ళు నేను చేయలేదుగా. చూడరా మీ నాన్న చేసిన పని. ఏంటన్నా ఇదంతా? ఎవరినో ప్రేమిస్తే నీకేంటి? లవ్ అన్న పేరుతో వీళ్ళు చేస్తున్న అన్యాయాలు నేను చూస్తూ ఊరుకోలేను. నాన్న, ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకంలో ఎందరో ప్రేమించుకుంటున్నారు. నువ్వు ఒక్కడివి వాళ్ళని అడ్డుకోగలవా? కుదరని పని నాన్న. మీ నాన్న ఊళ్ళో పెళ్లిళ్ళని చెడగొడుతున్నారు. మా అమ్మాయిని కాపాడబోయి మీరు దెబ్బలు తిన్నారు. మీరు బుద్ధి చెప్పటం వల్ల ఎవరితోనో పారిపోవాలనుకున్న నా బిడ్డ మనసు మార్చుకుని ఇంటికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. విన్నావా? ఇటువంటి పెద్దవాళ్ళ సంతోషం కోసం నేను ఎందరు లవర్స్ నేను విడదీస్తాను. సర్వీస్ పూర్తయ్యే వరకే కాదు, చచ్చే వరకు విడదీస్తాను. హాయ్ బుజ్జి. హాయ్ అను. తాతయ్య మెల్లిగా మాట్లాడు. ఓకే, వెళ్ళండి. నానా, ఏమ్మా? ఈ సంవత్సరం మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను.
ఇప్పుడైనా నన్ను ఆశీర్వదించండి నాన్న. లేదమ్మా, నేను అర్హత కోల్పోయి చాలా కాలమైంది. వచ్చి రాగానే మీ నాన్నగారిని ఏమైనా విసిగించావా? నాన్నగారితో ఏవేవో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను, కానీ ఆయన గురించి నీకు తెలీదా? ఈ రోజు కొత్త ఉంది. ఆయన భగవంతుడే మార్చాలి. అదే సరే, పక్కింట్లో ఉన్న వసంతక లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? దానికేం గుండ్రాయిలా ఉంది. కానీ దాన్ని కన్నవాళ్లే కూతురిలా చేసిందే అని అగ్రహారంలో తలెత్తుకోలేక విషం తాగి చచ్చిపోయారు. అయిన వాళ్ళందరూ చచ్చారనుకొని ఏమిటమ్మా ప్రేమలు పెళ్లిళ్ళు? కన్నవాళ్ళ సమాధుల మీద తాజ్మహల్ కట్టకూడదు. ఏమిటే గాయత్రి, ఎప్పట్లాగే ఫస్ట్ ప్రైజా? పైన పెట్టేయి. కానీ ఒకటి గాయత్రి, ఇమీడియట్ గా నీకు పెళ్లి కుదిరిందే అనుకో, కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీకొచ్చిన ప్రైజులే చాలు. ఏంటి కట్ట కానుకల మాటలు ఎక్కువయ్యాయి? గాయత్రి పెళ్లి గురించి ఎవరు దిగులు పడక్కర్లేదు. ఈ ఇంటికి పెద్దలు నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అక్కడ నిలబడి? ఓ లోపల వెళ్ళి చూడు. తక్కువ లేదు. అత్తయ్య ఏమ్మా గాయత్రి, ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు లీవు? 1 వీక్. 1 వీక్? గాయత్రి, నేను ఈ ఇంటికి అల్లుడిగా వచ్చిన దగ్గర నుంచి మీ నాన్నగారు నోరు తెరిచి ఏది మాట్లాడడం లేదు. 365 రోజులు మౌనవ్రతం. ఆయన అన్న, అదే మీ పెదనాన్న, ఆయన తనకు పనికి రాకుండా ఇతరులకు పనికి రాకుండా బతుకుతున్నాడు. ఈ ఇంట్లో అన్ని పనులు ఎత్తిరేసుకుని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తోంది. గాయత్రి, ఏంటివి బంగారు గజ్జలా ఉన్నాయే? అది మరి ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ కొనిచ్చింది. నేను 65లో పుట్టాను, నాకు 67 గుళ్ళో చెవులు కుట్టారు. అత్తయ్య అత్తయ్య, కొంచెం ఇలా రండి. కామాక్షి, ఇలా వచ్చి చావు, ఇలా వచ్చి చూడు, నీ చీరను ఎంత పని చేస్తుందో చూడు. అత్తయ్య చూసారా, మీ అమ్మాయి కాళ్లకు బంగారు గజ్జలు 40,000. మనం తనకు పంపే డబ్బులు మిగిలించుకున్నా 1 గ్రాము గోల్డ్ కొన కుదరదు. అందుకే చెప్పాను, నెత్తి నోరు కొట్టుకున్నాను, ఊటికి పంపొద్దు అని. విన్నారా? ఈ రోజు కాళ్ళ గజ్జలతో వచ్చింది, రేపు మేలో తాళి కట్టించుకోదే నమ్మకం. అల్లుడు గారు, నా కూతురు గురించి అలా మాట్లాడకండి. అది మేలిం బంగారం. కరెక్ట్ గానే చెప్పారు. బంగారాన్ని రుద్ది చూసి విలువ కడతారు. మీ అమ్మాయిని కూడా ఎవడో అలా చూసి విలువ కట్టి పంపించాడు. 40,000 వర్త్ ని ఎవడైనా గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఒకవేళ మనసిచ్చి ఉండాలి, లేదా తననే అర్పించి ఉండాలి. అల్లుడు, ఏమిటిదంతా? లేదు నాన్న, ఇది ఒకటి గోల్డ్ కవరింగే. నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నీ మీద నిందలు వేయించిన ఈ గజ్జెలు నూతులు పడే. అల్లుడు, ఒకరి మీద నింద వేసేటప్పుడు అది వారి మనసును ఎంత బాధ పెడుతుందో కొంచెం ఆలోచించాలి. నా పెద్ద కూతుని ఎంత పవిత్రంగా నీ చేతిలో పెట్టాను, అలాగే దీన్ని కూడా ఒక ఈ చేతిలో పెడతాను. ఆ తులసి మొక్క ఉందే, అది కోట దాటకూడదు. నా కూతురు తులసి మొక్క లాంటిది, దాని మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను చూపించిన వాడికి తల వంచుతుందే తప్ప నేను తలంచుకున్నట్టు చేయదు. రామ్మా. గాయత్రి, మన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమికుల్ని ఎవరో విడతీయలేరు. ఇలా నలుగురు ఎదిరిస్తేనే మన ప్రేమ ఎంత బలమైందో రుజువవుతుంది. ఏమైంది? అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? వెరీ సాడ్ న్యూస్. మన ఉమా లేదు, అది సూసైడ్ చేసుకుంది. ఉమా? ఎందుకు? ఉమా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ లవ్ ఒప్పుకోలేదని ఉమా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఆత్మహత్య చేసుకుంది. అయ్యో ఉమా, ఎంత ఘోరం చేశావు. ఉమా, ఎంత ఘోరం చేశావమ్మా. ఉమా చూడమ్మా. అయ్యో, వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా?
నీ చెల్లెలు ఒక్కసారి చూడమ్మా. ఉమా. లేచి రావే. ఏమండి ఏమండి మన అమ్మాయి అండి, ఏమండి మన అమ్మాయిని లవ్ ఒక్కసారి చేస్తున్నానని ఎవరితోనో తిరగడం ఎప్పుడు మొదలెట్టిందో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు ఇది చచ్చిందంతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధం లేదు. ఇదిగోని స్టేట్మెంట్. ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావో నిన్ను చంపి నేను చస్తాను. రా, రావే, రమ్మంటుంటే రా. గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకురా నన్ను ప్రేమించావు? ఎందుకు ఎందుకు నన్ను తాకొద్దు? శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారే. ప్రేమించడం అంత పెద్ద తప్ప? ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి? ఎందుకు అసహించుకుంటారు? వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనో, ఎదురింటి వాళ్ళు ఏమంటారనో, బంధువులు ఏం తప్పు పడతారనో, లేదా సమాజంలో గౌరవం లేకుండా పోతుందేమోనన్న భయంతో. కన్నబిడ్డల సంతోషం కంటే కాకులాంటి లోకులు మాట్లాడే మాటలకి ఎక్కువ విలువ ఇస్తారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి అంటూ ఒక ఈగో ఉంది. మనం ఏ హాస్పిటల్లో పుట్టాలి అని నిర్ణయించడం దగ్గర నుంచి మనం చదివే స్కూలు, వేసుకునే డ్రెస్సు అన్ని వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు మన పెళ్ళనేది ఒక పెద్ద కళ. ఆ కళ ప్రేమ అనే పేరుతో కరిగిపోతూ ఉంటే అది చూసి వాళ్ళు భరించలేరు. అంటే మనకు కళలు రావా? ఊహలనేవే ఉండవా? ఎవడో బ్రోకర్ తో మా అమ్మాయికి పెళ్లి కొడుకును చూడమంటారు. వాడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతనే పెళ్లి కొడుకంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమించుంటే అతన్ని మాత్రం ఒప్పుకోరు. కన్న వాళ్ళు బ్రోకర్ని నమ్మినంతగా తమ బిడ్డల్ని నమ్మడలేదు కదా. నమ్మిద్దాం. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు దాన్ని చీకట్లోంచి చూస్తూ ఉంటారు. ముందు వాళ్ళ వెలుతులోకి తీసుకొద్దాం. ఎలా? మన పెద్దవాళ్ళకి మన ప్రేమ చివరి వరకు చెప్పకూడదు. అర్థం కాలేదా? మన ప్రేమల గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వేషానికి గురయ్యే బదులు నువ్వెవరో తెలియకుండా మా ఇంటికెళ్ళి, నేనెవరో తెలియకుండా మీ ఇంటికెళ్ళి పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఇష్టపడే వాళ్ళేగా మనం ఇష్టపడాలంటున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళేగా మనం పెళ్లి చేసుకోవాలంటున్నారు. ముందు వాళ్ళు మనల్ని ఇష్టపడేలా నడుచుకుందాం. వాళ్లే మనల్ని సెలెక్ట్ చేసేలా ప్రవర్తిద్దాం. నా ప్రవర్తన వాళ్ళకి బాగా నచ్చి, అరేరే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి అబ్బాయే మన అమ్మాయికి భర్తగా రావాలి అని మీ అమ్మా నాన్న నిర్ణయించుకునేలా నేను చేస్తాను. అదే విధంగా నువ్వు మా కుటుంబంలో అందరి మనసులోనూ స్థానం సంపాదించి వాళ్ళ నోటితోనే ఈ అమ్మాయే మన కుటుంబానికి కోడలుగా రావాలరా అని నన్ను అడిగేలా చెయ్యి. అలా చేయగలిగితే ప్రేమను గెలిపించుకోవడానికి మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రేమ గెలవడానికి వాళ్లే పోరాడతారు. ఏ కాలంలోనూ పెద్దవాళ్ళ పిల్లలకి శత్రువులు కానే కారు. మనమే వాళ్ళని మిత్రులుగా చూడటం మర్చిపోతున్నాం. మనం కన్నవాళ్ళకి దూరం కానక్కర్లేదు. ఆ కన్నవాళ్లే మనకు దగ్గరయ్యేటి చేద్దాం. ఎంతకాలం వెయిట్ చేయాలి? ప్రేమించుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేస్తాక, అదే విధంగా ఈ ప్రేమ గెలవాలంటే మన పెద్దల అంగీకారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాక్టికల్ గా జరుగుతుందనుకుంటున్నారా? లవ్ చేసేవాళ్ళు దేన్నైనా ప్రాక్టికల్ గా డీల్ చేయగలరు. ఎంత ఓర్పు, ఎంత నిదానం. గాయత్రి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మీరిద్దరూ ఎలాగైనా కష్టపడి ఒకటయ్యారంటే ఆ రోజేనే నిజమైన లవర్స్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎక్కడ అడిగినా గాయత్రి లేదంటున్నారే. వేర్ ఈస్ గాయత్రి? మా అమ్మాయి గాయత్రి ఎక్కడా? ఏంటి అని ఓకేనా? లవర్స్ కి మీరు హెల్ప్ చేస్తున్నారా? మీ సంగతి వచ్చి తెలుస్తా. అవును, ఆ రాస్కెల్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నువ్వు చెప్పి మీ ఇంటి గురించి నేను తెలుసుకోనక్కర్లేదు. ఎందుకంటే అది నాకు కాబోయే మావగారి ఇల్లు. మా గాయత్రి కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదో పోలీసులు పిలిపించి నీ షాప్ కి సీల్ వేయ. వద్దండి, బహుశా బస్ స్టాండ్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బస్ స్టాండ్ కా ఎస్కేప్? అయ్యో, నేను కనపడతానేమో. పదండ్రా.
ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు. అదే విధంగా మన ఇద్దరు ఒకటి కావడం ఎవరూ ఆపలేరు. నా గుర్తుగా ఇది నీ దగ్గర ఏంటి గాయత్రి చిన్న అయ్యయ్యో పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటారే. See you, Krishna. See you. Take care. All the best. Take care, Gayatri. Bye. వస్తాపండి, నా మరదలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. వస్తాపండి. అయ్యయ్యో, లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది. పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లోగా వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరిని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా అక్కమ్మగుండ్రా. అక్కమ్మగుడా? సినిమా పేర్లా ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్డుని. గాయత్రి అక్కమ్మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మరదల్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా. ఏంటి మన జీప్ లో ఎక్కి లవ్ గురించి నోటిఫికేషన్ మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను. నువ్వు ఇంకొకరి లవ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్ తెలుసా? అయ్యో, నన్ను వదిలేయండి. బతుకుంటే పొలుసాగు తింటాను పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేం చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం. సమయానికి దొరికావు. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో అడుగురా కృష్ణ, ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ, రే గాయత్రి వాళ్ళ బాబు జీప్ లో వెళ్తున్నాడు రా. వాడి సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది. కాళ్ళు చెదిరించేస్తారా? ఓకేరా, హ్యాపీగా ఉండు. ఓకే. ఎంత మోసం, మనిషికి మానవత్వం లేదు. హలో ప్లీజ్ లిఫ్ట్. థ్యాంక్ యూ ధర్మాత్మలు. నాశనం అయిపోతారు. అబ్బో మా కృష్ణ పెళ్లి వరకు నిన్ను బయటికి వదలవరా? నన్ను ఏమైనా క్రాస్ పెట్టి అనుకున్నారా? కరెక్ట్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. తెలీదు. ఏంటి తెలీదా? ఏం చెప్తారు? భీమిలి పక్కన తగర పోలసలో నాగభూషణ ఇంటికి వెళ్ళింది.